ఇట్లా మీ సౌమ్య సేస్ హాయ్ టు ఆల్. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, పాస్ట్ 2 వీడియోస్ కూడా నేను మున్నార్కి వెళ్ళాను, కేరళకి వెళ్ళాను, ఆ వీడియోస్ అన్ని పెట్టాను అనమాట. సో లాస్ట్ వీడియోలో తేకడికి వచ్చామని చెప్పాను. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ తేకడి నౌ. తేకడిలో ఏంటంటే కలరీ ఆర్ట్ ఇంకా కథకళి షో అయితే చూసామండి. ఈవినింగ్ 5 o'clockకి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. ఒక స్టేడియం లాగా ఉంది. ఫస్ట్ అయితే కథకళి చూసాము. ఇద్దరు కూడా మేల్ ఆర్టిస్టులు ఎంత బాగా రెడీ అయ్యారో చూడండి. కథకళి అంటేనే చాలా చూడ్డానికి లైక్ ఐస్ ఫీస్ట్ అనమాట. కలర్స్ ఎంత బాగున్నాయి వాళ్ళ డ్రెస్సింగ్ అదంతా. ఫస్ట్ నవరసాస్ గురించి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ముద్రాస్ ఎలా ఉంటాయో చెప్పారు. డాన్సెస్ ఎవరైనా అంటే క్లాసికల్ డాన్సెస్ కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత అయితే నరకాసుర వధ చిన్న స్కిట్ లాగా చేశారనమాట. ఇద్దరు మేల్ ఆర్టిస్ట్లే, చాలా చాలా బాగా తీశారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళతో ఫొటోస్ కూడా దిగారు అందరూ కలిసి. అండ్ ఇదైతే కలరీ ఆర్ట్. కలరీ అంటే చాలామందికి తెలుసు, మూవీస్లో కూడా ఉంటుంది. ఇట్స్ అన్ ఏషియంట్ మార్షల్ ఆర్ట్స్ లాగా అనమాట. ఇప్పటికీ వాళ్ళు అది ఫాలో అవుతారు, ప్రాక్టీస్ చేస్తారు. దాంట్లోనే చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. చూసే వాళ్ళలోంచి ఒక 5 మెంబర్స్ని రమ్మన్నారు. వాళ్ళతో కూడా చిన్న చిన్న ప్రాక్టీసెస్ చేయించారనమాట. కలరీ పయట్టు అని చెప్పి ఒక స్టేడియం లాగా ఉంది కథకళి పక్కనే. సో అదైతే చూసేసాము. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కలరీ ఆర్ట్ అప్పుడైతే మా పాప ఎంజాయ్ చేసింది, కానీ కథకళి కొంచెం భయపడింది, కొంచెం సౌండ్స్కి వాటికి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి. సెకండ్ రోలోనే కూర్చున్నాం కాబట్టి. ఎనీవే ఆ రెండు అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వీ స్టార్టెడ్ ఆఫ్ టు బోట్ డ్రైవ్ అనమాట, మెరైన్ డ్రైవ్. సో బోట్ అంటే బ్యాక్ వాటర్స్ కదా, స్మెల్ ఏమైనా ఉంటుందా, ఎలా ఉంటుంది అని భయపడ్డా, కానీ వెల్ మెయింటైన్ బోట్స్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ ఆ బోట్లోనే ఒక బెడ్రూమ్, 3 bedrooms ఇచ్చారంటే షేరింగ్ బోటే తీసుకున్నాం. ఎందుకంటే నాకు పర్సనల్గా వాటర్ అంటే చాలా భయం. పర్సనల్ బోట్స్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఎందుకో షేరింగే తీసుకుందామని చెప్పాను. సో షేరింగ్ బోట్ తీసుకున్నాం అనమాట. క్రూజ్లో చాలామంది వెళ్ళుంటారు. కాస్ట్లీ క్రూజ్లో వెళ్తే అదొక ఫీలింగ్. అయితే ఇలాంటి బోట్స్లో ఇదొక చిన్న బోట్, మంచిగా 3 bedrooms లాగా ఉన్నాయి, ఎవరి రూమ్ వాళ్ళదనమాట. చాలా చాలా ప్రశాంతంగా బ్యాక్ వాటర్స్ అలా వెళ్తూ ఉంటే ఎంత హాయిగా ఉందో. అండ్ మంచి ఫుడ్ అయితే పెట్టారు. రైస్, పప్పు, సాంబార్, సలాడ్, పుల్కా, కర్రీ, కర్డ్. అన్ని రోజుల్లో అయితే బోట్లో మేము తిన్న ఫుడ్డే చాలా బాగుందని చెప్తా. చాలా చాలా టేస్టీగా ఉండింది. బ్యాక్ వాటర్స్ కాబట్టి సేఫ్, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి మా హస్బెండ్ నాకు ధైర్యం ఇచ్చేటప్పటికి ఐ సెడ్ ఎస్. అసలు నాకు వాటర్ అంటేనే ఫోబియా. వాటర్లో బోట్ అంతా నైట్ అంతా స్టే అంటే ఇంకా భయపడ్డా, కానీ బట్ ఇట్ వాస్ వెరీ గుడ్, వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మా బుడ్డదైతే ఫుల్ ఎంజాయ్ చేసింది. బోట్లో వేరే ఫ్యామిలీస్ కూడా 2 ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒక పాప ఉందన్నమాట. వాళ్ళ ఫ్యామిలీస్లో ఒక పాప ఉంటే దాంతో ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. అండ్ ఇఫ్ యూ ఆర్ లైకింగ్ మై కాంటెంట్, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టు మీ సౌమ్య. నెక్స్ట్ వీడియోలో బోట్ తర్వాత మేము ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళామనేది షేర్ చేసుకుంటా. ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో.